కొన్నిసార్లు జీవితం మనల్ని ఒక్కసారిగా అగాధంలోకి నెట్టేస్తుంది. జీవితాన్ని చీకటి చేసేస్తుంది. కొందరు మాత్రమే ఆ చీకటిని చీల్చుకొని ప్రకాశించే వెలుగులతో బయటకొస్తారు. అలా వచ్చిన ఓ మహిళే రాను మోండల్. తినడానికి తిండి లేక ఒక రైల్వే ప్లాట్ఫాంపై చేతిలో పగిలిన గిన్నెతో ఆకలితో కూర్చొని పాటలు పాడేది. ఆ పాటే ఆమె జీవితంలో వెలుగైంది. తన కొత్త జీవితానికి దారి చూపించింది. కానీ ఆ ఫేమ్ని, ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఆమె సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. మళ్ళీ అదే అగాధంలోకి పడిపోయింది. జీవితం అందరికీ అవకాశం ఇస్తుంది. దాన్ని పట్టుకొని ఉపయోగించుకోలేకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి గొప్ప నిదర్శనమే రాను మోండల్. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో రాను మోండల్ పుట్టింది. చిన్నప్పటి నుంచే పాటలంటే చాలా ఇష్టం. ఆమె స్వరం మాధుర్యంతో నిండిపోయి ఉండేది. కానీ జీవితం ఆమెను అంత సులభంగా బతకనివ్వలేదు. చిన్న వయసులోనే పెళ్ళైంది. భర్తతో కలిసి ముంబైకి వెళ్ళింది. అక్కడ వంట పనులు చేస్తూ రోజులు గడిపింది. ఇలా అంతా బాగుంది అనుకున్న టైంలో ఆమెపై దేవుడు కన్నెర్ర చేశాడు. తనకు తోడుగా ఉన్న భర్తను తన దగ్గరకు తీసుకుపోయాడు. భర్త చనిపోయాక రాను జీవితం ఒక్కసారిగా చీకటిలో పడిపోయింది. తినడానికి, ఉండడానికి కూడా సదుపాయం లేకుండా పోయింది. తిరిగి బెంగాల్కి వచ్చేసింది. ఆ తర్వాత రైల్వే ప్లాట్ఫామ్లో రోజులు గడిపేది. కొన్నిసార్లు భిక్ష అడిగేది. కొన్నిసార్లు తనకు ఇష్టమైన పాత హిందీ పాటలు పాడేది. ఆమె గాత్రం వినేవాళ్ళు ఇంత మధురంగా పాడుతుంది ఎవరా అని ఆగి మరీ చూసేవారు. తన పాటను మెచ్చి చిల్లర డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇలా వచ్చిన భిక్షే ఆమెకు ఆదాయంగా ఉండేది. ఇలా తన పాటలతో భిక్షాటన చేస్తూ జీవితం గడుపుతున్న తన జీవితంలో వెలుగులు నిండే రోజు రానే వచ్చింది. ఒకరోజు రాను ఏక్ ప్యార్ కా నగ్మా హై అనే లతా మంగేష్కర్ పాట పాడుతుంది. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆ పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఆ వీడియో ఒక్క రాత్రిలోనే వైరల్ అయింది. మిలియన్ల వ్యూస్, వేల పేర్లు, వందల కామెంట్లు. రాను మోండల్ అనే వృద్ధురాలి గాత్రం గురించి దేశం మొత్తం చర్చించుకుంది. అలా అప్పటి నుంచి ఆమెను అందరూ రైల్వే సింగర్ అని పిలవడం మొదలుపెట్టారు. అలా సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఆ వైరల్ వీడియో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేశమియా కంటపడింది. అంతే, ఆమె గాత్రానికి ఫిదా అయిపోయాడు. ఆమె కోసం వెతికాడు. ఆమెను తన స్టూడియోకి పిలిచాడు. తన సినిమా హ్యాపీ హార్టీ అండ్ హీర్లో పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు. అలా రాను మోండల్ ఆ సినిమాకు తేరీ మేరీ కహానీ పాట పాడింది. ఆ పాటతో ఆమె ఒక్కసారిగా బాలీవుడ్ సింగర్గా మారిపోయింది. పాత బట్టల్లో రైల్వే ప్లాట్ఫామ్లో కనిపించిన ఆ మహిళ స్టూడియోలో మైక్ ముందు నిలబడి పాట పాడింది. ఆ క్షణాలు ఎప్పుడూ ఆమెకు ఓ మిరాకిల్. ఇలా రాను ఒక్క రోజులోనే దేశం మొత్తం గుర్తించిన పేరైంది. టెలివిజన్ షోలు, అవార్డులు, ఇంటర్వ్యూలు ఫుల్ బిజీ. ప్రతి చోట ఆమె పేరే మారు మోగింది. ఇక హిమేష్ ఆమెకు కొత్త ఇల్లు కూడా ఇచ్చాడని వార్తలొచ్చాయి. పేదరికం నుంచి వెలుగులోకి వచ్చిన మహిళగా అందరూ ఆమెను కీర్తించారు. కానీ ఆమె సక్సెస్ ఎక్కువ కాలం నిలవలేదు. ఫేమ్ క్రేజ్ వచ్చిన తర్వాత రాను కొంచెం గర్వంతో ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇంటర్వ్యూల్లో కాంట్రవర్సీ ఆన్సర్స్ ఇస్తూ తనను సపోర్ట్ చేసిన వారిని, ఫ్యాన్స్ను పట్టించుకోకపోవడం, సోషల్ మీడియాలో తప్పుగా రియాక్ట్ కావడం వంటి కారణాలతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. ఇలా ఆ తర్వాత ఆమెను చాలామంది ట్రోల్ చేశారు. అలా రాను మోండల్ స్టార్డమ్ మెల్లగా తగ్గిపోయింది. ఇలా ఒకప్పుడు దేశం మొత్తం చప్పట్లతో పలకరించిన రైల్వే సింగర్ రాను మోండల్ ఇప్పుడు మళ్ళీ పశ్చిమ బెంగాల్లోని తన పాత ఇంట్లోనే నివసిస్తోంది. కొన్నిసార్లు యూట్యూబ్, చిన్న చిన్న ఈవెంట్లలో పాడుతుంది. కొంతమంది అభిమానులు ఇప్పటికీ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. అయితే రాను తన అహంకారంతో, పొగరుతో వచ్చిన ఛాన్స్ని నిలబొట్టుకోలేక ఇప్పుడు మళ్ళీ సాధారణ జీవితానికి వచ్చేసింది. రాను మోండల్ లైఫ్ మనకు ఒక పాఠం చెప్తుంది. ఫేమ్, సెలబ్రిటీ హోదా మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. దాన్ని జయించలేకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి రాను మోండలే ఒక ఉదాహరణ. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.